హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఇంట్లో పలావ్ చేసుకుందాం అనుకున్నాను. దుర్గని అడిగాను, సరే అని చెప్పి ఆమె కొంచెం పొద్దున్నే పలావంగానే కాస్త చిరాకు పడుతుంది. పలావ్ అంటే వీళ్ళు అంటే మేము వారానికి 2-3 చుట్లు తినేస్తూ ఉంటాము. ఈరోజు అడిగితే పొద్దున్నే పలావ్ ఏంటాయా బాబు అది ఇది అంటే ఇక సర్లే అని చెప్పి ఇక పలావ్ ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇగో ఇది పుదీనాకు, టమాటాలు, మసాలా, పట్టుకో, ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసేసుకుంది. ఇగో కొత్తిమీర కట్ చేసుకున్నాం అండి. కరేపాకు అన్ని రెడీ చేసుకున్నాము. అయితే ప్రిపరేషన్ ఏంటంటే ఇవన్నీ వీళ్ళు కట్ చేసి రెడీ చేసేసుకుని పక్కన పెట్టిస్తున్నారు. పలావ్ మటుకి ప్రిపరేషన్ మటుకి నేనే చేస్తాను. అంటే కాస్త అలా ఉంటే ఓన్లీ వెజిటేబుల్ పలావ్ అనండి, చికెన్ వాటితో మాకేం పెట్టుకోదలుచుకోలేదు. ఓన్లీ వెజిటేబుల్ పలావ్ మాత్రమే, అంతేనా? అంతే. వెజిటేబుల్ అంటే ఇక దీనికి మసాలాలు అవి చేశాను. కొంచెం ఈ కర్రీ అంటే మామూలు కర్రీ మొత్తం ఒక ఇగురులాగా ఒక కర్రీ చేస్తాను. అంటే బంగాళదుంప వేసుకుందామంటే బంగాళదుంపలు ఏమి లేవు. ఆయన వస్తాడని చూస్తున్నాము, వస్తే బంగాళదుంపతో కర్రీ చేసుకుంటాము. లేదంటే ఉల్లిపాయలు టమాటాలు వేసి ఒక దగ్గరికి ఒక మసాలా వేసి కర్రీ చేస్తే అది బాగానే ఉంటుంది. అది కూడా అంతేనా? ఆయిల్ ప్యాకెట్, ఉప్పు. ఆ ఫ్రెండ్స్, ఇప్పటికీ ఏంటంటే దుర్గగా కొంచెం బిజీగా ఉండి కొంచెం పనుల మీద వాటి మీద గుళ్ళని అటు ఇటు తిరుగుతుంది. అందుకనే ఆమె పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకుని రెడీ అవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి పొద్దున్నే వీడియోలు తీయాలంటే మాకు అవ్వట్లేదు. మరి నెక్స్ట్ వీడియోని కాడి నుంచి మీకు ఏంటంటే ఇక కంటిన్యూగా షార్ట్స్ కానీ మా వీడియోలు కానీ మీరు కంటిన్యూగా మేము ఇద్దరం కలిసి వీడియోలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. ఈసారి నేను చెప్పే వ్యాపారాల్లో కూడా దుర్గ పక్కనే ఉంటది. వ్యాపార విషయంలో కానీ ఇంట్లో విషయాలే కానీ ఏదైనా సరే మన బ్లాగ్స్ కాబట్టి మన ఇంట్లోనే కూర్చొని మేము మా ఇల్లు పరిస్థితి ఏంటి, మేమేంటి, దుర్గకి ఏంటంటే ఈరోజు కొంచెం గట్టిగా కేకలేచ్చాను. కోపం వచ్చింది నాకు. ఎందుకంటే ఈ మధ్య వీడియోలోకి రావట్లా. మీ అందరికి తెలిసి మీ అందరూ అడుగుతున్నారు. కొంతమంది చాలా వదిలేదని కొంతమంది అడుగుతున్నారు, దొరికేదని కొంతమంది అడుగుతున్నారు. అయితే ఈమెంటంటే పొద్దున్న ఈ బట్టలు తుక్కోవడం, ఈ ఇంటి పనులు చేసుకోవడం ఇవే సరిపోతున్నాయి. ఆమె వచ్చేసేపటికి మన స్నానాలు గినాలని చేసుకుని రెడీ చేసుకుని అయ్యేపటికి కొంచెం టైం పడుతుంది. అందుకే ఈ లోపు వీడియో అంటే వీడియో నేనే రెడీ చేస్తున్నాను. కొన్ని బిజినెస్ పరంగా చిన్న వ్యాపారాల గురించి వస్తున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలు ఏంటంటే ఇక నుంచి దుర్గ కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి కొంచెం ఆమె పనులు అయిన తర్వాత ఆమెను రెడీ చేసి ఇక వీడియోలు మొదలు పెడతాను ఇక నుంచి. ఫ్రెండ్స్, దుర్గ ఇప్పుడు ఎందుకు వీడియోలోకి రావట్లేదో చెప్పమ్మా. నువ్వు అసలు దేనికి ఎందుకు రావట్లా? నువ్వు మధ్య గుడికి ఎక్కువ వెళ్తున్నానండి. గుడికి కొద్దిగా బయట పని ఉంది, చూసుకుంటున్నాను. నేను కచ్చిరానని చెప్పు. మళ్ళీ కొంచెం రావట్లేదని కచ్చిరానండి నేనే. ఎందుకంటే ఇప్పుడు బ్లాగ్స్ పెట్టిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి మనం ప్రయాణించాలి ఎక్కడికైనా. అంతేగాని ఈమెంటి ఎంతసేపు ఈ పనులు ఎక్కువైపోయింది. సర్లేదు, ఈ పనులు వచ్చినా రాకైనా మరి ఎన్ని బ్లాగ్స్ చూస్తున్నామండి మనం. భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండి ఎంత చక్కగా చాలా మందిని చూస్తున్నాను. ఈవెని రమ్మని 4-5 సార్లు చెప్పినా నాకు పనులు ఉన్నాయి. ఇక సర్లే, పనులు ఉన్న వాళ్ళు మనం ఏం చేద్దాం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి ఇక నేనే కొన్ని ఆటల్లో వీడియోలు చేసుకుంటా వస్తున్నాను. ఫ్రెండ్స్, నేను మరి సరే దుర్గ సంగతి పక్కన పెట్టు. ఒకటి ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు? రేపు నుంచి మాట్లాడిద్దంటండి. కొంచెం అలిగింది, బాగా అలిగింది, మామూలు కాదు. ఇంక గుళ్ళు గోపరాలంటే కొంచెం ఇది, ఫ్రెండ్స్ అంటే కొంచెం ఇది. అంతే. ఏంటంటే మరి మన ఇల్లు తర్వాతనే ఏదండి, మన ఇల్లు చూసుకోవాలి. మన ఇల్లు చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్. మన ఇల్లు ముఖ్యం, మన కుటుంబం ముఖ్యం. మన కుటుంబంలో ఏమైనా ఉన్నాయా లేదా, మనకేమైనా రూపాయి కావాలంటే ఎవరన్నా అడిగితే 10 రూపాయి బిళ్ళ కూడా ఇచ్చేవాళ్ళు లేరు. నీకెవరన్నా ఇచ్చారా? ఎవరన్నా అడిగితే నీకు ఇచ్చారా? అవసరాన్ని బట్టి అడుగు. నేను చెప్పడం కాదు. నీకు డబ్బులు ఎవరన్నా అవసరం వచ్చి ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదండి. దగ్గర పెట్టుకో, ఇక్కడ పెట్టుకొని మాట్లాడు. ఎవరు ఇవ్వలేదండి. ఇవ్వలేదని నాకు గుళ్ళు ఆపుకోలేను. కానీ గుడికి వెళ్తానంటే తీసుకెళ్తా ఉంటాను. అంతే. నీకు ఇంట్లోకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చారా? ఇవ్వలేదు. దేనికి
ఏమంటే చెప్పేది అది. పద్దాకి వెళ్ళట్లేదు కదా, అవసరం ఎప్పుడో లేదు. ఒకసారి కదా. మనం 1-2 సార్లు అక్కడ తిరుగుతూ ఉండాలి ఎప్పుడైనా అంతే. గుడికి వెళ్తే ఒంటరికి వెళ్ళలేక అందరం తీసుకుని వెళ్తున్నాం అంతే. ఎల్లు తప్పే ఉన్నది, తప్పే ఉన్నది. గుళ్ళకి వెళ్ళాలి, వెళ్ళమని నేనే చెప్తున్నాను. వెళ్ళొద్దని నేనేం అంటలా. గుళ్ళకి వెళ్ళాలి, గుళ్ళు తిరగాలి, చెయ్యాలి అన్ని ఓకే ఫ్రెండ్స్. ఇక నిన్న బియ్యం వేయించాడు, బియ్యం వేయించాను. దగ్గరికి పెట్టుకోమ్మా, దగ్గరికి బియ్యం పెట్టుకో, ఇలా వేయించాడండి పెట్టుకొని నిన్న. మాట్లాడు. తీసుకొచ్చి బియ్యం మూట వేయించారు. ఇక్కడ పెట్టుకొని మాట్లాడు, ఇక్కడ పెట్టుకుని బియ్యం మూట వచ్చిందండి. నేర్పిస్తున్నా కూడా నేర్చుకోవట్లేదండి. నేనేం చేయను సార్. సార్ సార్ మాట్లాడు, మాట్లాడు. బియ్యం తెచ్చామని చెప్పామా, మళ్ళీ అక్కడ మాట్లాడుతున్నావు. మరి నువ్వు ఇక్కడ పెట్టుకుంటే వినపడదు. ఇట్ట కాదు, బియ్యం మూట తీసుకొచ్చాడండి. బియ్యం మూట తీసుకున్నా పలావ్ వండుకుంటా అన్నాడు. సరే వండుకో అయ్యా, పలావ్ అంటున్నావు, నాకైతే పలావ్ వద్దు, నేను మామూలు అన్నం వండుకుంటాను, నువ్వు పలావ్ వండుకో అని చెప్పానండి. దానికోసం సీరియస్ అయిపోతున్నాడు. ఇందాకడ మా పలావ్ ఎవరు అడిగారు వాళ్ళ కాళ్ళను వాళ్ళ మామగారు అడిగారు, నేను అడగలే. వైట్ రైట్ వేసుకున్నారండి. ఇటు వీళ్ళు మా చిన్న అబ్బాయి అయితే పలావు బిర్యానీ లాంటివి అన్ని తింటాం మానేశారు. వాళ్ళకి తినబుద్ధి కావట్లేదంట, అన్ని మా వెజిటేబుల్. సరే మా కోడ కూడా వచ్చి పలావ్ అయితే నేను తింటాను మా అయ్య, వెజిటేబుల్ పలావ్ అయితే నేను తింటానంటే సర్లే వెజిటేబుల్ కి అన్ని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మొదలు పెట్టేస్తాము ఫ్రెండ్స్. మరి సరే, ఈ ఐటమ్స్ ఇవన్నీ సరే బాగానే ఉన్నాయి, ఓకే రైట్ ఫ్రెండ్స్. మరి ఏంటంటే నాకు నిన్న సోమవారం మామూలుగా నేను సెలవు తీసుకుంటాను, పనికి వెళ్ళలేదు. వ్యాపారం కొంచెం ఎండ కూడా పెరిగింది. అటువైపు ఏమో బాగా గోతులు తవ్వేశారు, బేరం ఏమో స్పీడ్గా అవ్వట్లేదు. ఇదివరకు స్పీడ్గా అయ్యేది. ఏంటంటే ఈ సందులో నుంచి ఆ సందులోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే ఈ మధ్యలో బండి ఎక్కదు. అంటే దాని మీద చిన్న చిన్న సిమెంట్తో కట్టేశారు, బళ్ళు అటు వెళ్తాకి లేవు, అడ్డం పెట్టేశారు అయ్యో గోడల్లాగా. మరి ఆ చివరికి వెళ్ళి మళ్ళీ వెనక రావాలంటే ఆ బండి చాలా బరువు ఉంటుంది, మోసుకొని వెనక రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆదివారం కాబట్టి ఫుల్ సేల్స్ బాగానే చేశాను, విడి రోజుల్లో తక్కువగా ఉంటుంది. సోమవారం సెలవు పెట్టాను, మంగళవారం కొంచెం లేచేపటికి లేట్ అయింది. సరే అని చెప్పి ఇగో ఈ సరంజామం అంతా రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. మన బ్లాగ్స్లో అన్ని వ్యాపారాల గురించి చెప్పుకుంటా వస్తున్నాం. ఇక నుంచి మన ఇంటి పరిస్థితి కూడా, మా ఇంట్లో మేము ఏం చేసుకుంటున్నాం, వంట చేసుకున్నా కూడా మా ఇంట్లో ఏం పనులు ఉంటే ఆ పనులు మనం సరదాగా కూర్చొని మాట్లాడుకునేగా, ఒక కప్పు టీ తాగో కాఫీ తాగిన అవి కూడా మీకు అన్ని మన అసలు ఒక మనిషి జీవితంలో ఏమేమి జరుగుతాయి, ఇంట్లో ఒక కుటుంబంలో ఏమేమి జరుగుతాయి, అందరి ఇళ్ళలో ఉంటాయి రైటే. కొంతమంది ఏంటంటే ఫేస్ చూపించి మాట్లాడడానికి సిగ్గుపడతారు, మాకు అయ్యేం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు మా భార్యాభర్తలు ఇద్దరం కలిసి, దుర్గా నేను కలిసి మీకు మంచి మంచి వీడియోలు అందిస్తూనే ఉంటాము. ఇంకేం చెప్తావా? ఇంకేమున్నాయా? నిన్న మా అబ్బాయి కొంచెం డబ్బులు ఇస్తే బియ్యం మూట ఒకటి తెప్పించానండి నేను. అదే లలిత బ్రాండ్స్ మేము ఎక్కువ అయ్యా వాడుతున్నాం ప్రస్తుతానికి. నూనె ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాము. అంటే మేము ఎప్పటికప్పుడేనండి నేను నెల సరుకులు అయితే నేను ఇంట్లో వేయించున్నాను. నాకు ఏవి లేకపోతే కూరగాయలు కానీ ఒక వారానికి సరిపడే వాటికి తెచ్చుకుంటామండి. ఎందుకంటే నేను ఏ రోజుకి ఆ రోజు వ్యాపారం చేసి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటాం కాబట్టి మేము వాటికి సంబంధించి మాత్రమే మరి తెచ్చుకున్నాం. ఈ పలావ్కి రెడీ చేసుకున్నాం అంతా. ఇక పలావ్ మొదలు పెడతాను. వంట అయితే చూపించనులేండి, ఎందుకంటే వంట నేను చేసేసుకుంటానులే కానీ వంట అయితే చూపించను. మరి మన ఫ్రెండ్స్కి సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పగలుగుతున్నావు? చెప్పు, మీరందరూ బాగుండాలా అని చెప్పు. హాయ్ ఫ్రెండ్, అందరు బాగున్నారా? మీరు బాగుంటే నేను రేపు నుంచి వస్తానండి, వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతాను ఉంటానండి, అయ్యని ఇయ్యని మన ఇంట్లో పనుల గురించి మాట్లాడతానండి. రేపు నుంచి నేను రోజు యూట్యూబ్ లో వస్తానండి. ఇక నుంచి మొదలు పెడతాను. రోజు మన ఛానల్లో వస్తాను, రోజు మా ఛానల్ వస్తానండి. ఇక నుంచి ఛానల్ వస్తానండి. ఏది చేస్తుంటే అది చేపిస్తానే ఉంటానండి. ఏ పని చేస్తున్నాను, ఈ పని ఆ పని, ఇంక లైన్ గా ఏది ఉంటే అది చూపిస్తానే ఉంటాను. ఇలా వీడియోలకి జనాలకి కనబడితేనే కాస్త పబ్లిక్ అవుతేనే నువ్వు చూడగలుగుతారు. నీతో అవునండి, వ్యాపారం గురించి ఆయన మాట్లాడుకున్నా నాకు రాదు కదండి, అందుకని ఆయన మాట్లాడుకోను, నేను పక్కన జరుగుతున్నాను. నాకు టీ అంటే నేను అట్లా ఉంటాను. ఈయన వ్యాపారం గురించి మాట్లాడుకుంటా, వాటి గురించి నాకేం తెలుసండి. తెలియపోతే నేను అయ్యా ఇది చెప్పాను, నేను అప్పుడు వస్తాను. ఈ టీ అంటే అట్లా నేను రెడీగా వస్తా. ఈ వ్యాపారం గురించి నాకు తెలియదు కానీ ఆయనకే తెలుసు. వాటి గురించి ఆయనే మాట్లాడుకుంటాడని నేను వదిలేసి గుళ్ళకి ఆటలకి నేను వెళ్తా ఉంటున్నానండి. ఇప్పుడు నుంచే అన్ని తీయాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు అన్నిట్లో నేను ఉంటానండి. ఓకే ఫ్రెండ్.
ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. మా దుర్గ కూడా ఇక నెక్స్ట్ వీడియోలో నుంచి దుర్గ కంటిన్యూగా షార్ట్స్లో కనిపించవచ్చు, వీడియోలో కూడా కనిపించవచ్చు. వీడియోలో కంటిన్యూగా ఉంటుంది. ఒక రోజు మిస్ అయినా ఏదైనా అంటే వాళ్ళకి ఏదైనా కొంచెం బిజీగా ఉండి ఆడవాళ్ళు కదా, ఏదైనా బిజీగా ఏమైనా పనులు ఉంటే అప్పుడు కనపడరు, దుర్గ కనపడదు. ఇంకా నేను మటుకి కంటిన్యూగా ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాను. ప్రతి వీడియోలో నేను కనబడతాను, ప్రతి వీడియో నేను పెడతానే ఉంటాను. మీరు మంచి కామెంట్స్ నాకేమైనా పెట్టి బిజినెస్ గురించి ఏమైనా కావాలంటే కామెంట్స్ పెట్టండి. అందాక మా వీడియోలు చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని కూడా ఆశీర్వదించి హ్యాపీగా ఉంచాలని చెప్పి మీ మీద, మీ సబ్స్క్రైబర్స్ అందరి మీద మేము మంచి బ్లెస్సింగ్స్ మీకు ఇస్తున్నాం. మీరు కూడా మాకు మంచి బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. మా వెంకట్రావు బ్లాగ్స్ దుర్గా. థ్యాంక్ యూ.